మెగా ఫ్యామిలీలో విషాదం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అత్తగారిని కోల్పోయారు. అంటే స్వయాన సురేఖ గారు ఆమె తన తల్లిని కోల్పోయింది. సురేఖ అల్లు అరవిందుల తల్లిగారు అయిన కనకరత్నమ్మ గారు తన 94 ఏళ్ల వయసులో వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కన్ను మూసిన సంఘటన యావత్ మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన. మరి ఇలాంటి నేపథ్యంలోనే మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ముఖ్యంగా అల్లు అరవింద్ గారి తల్లి గారి గురించి మనకు తెలియని ఎన్నో రకరకాల విషయాలు ఆశ్చర్యకరంగా వెలుగులోకి రావడం మొదలైంది. ఇలాంటి నేపథ్యంలోనే మేము కూడా మీ ముందుకు అలాంటి కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటిదే. అది కూడా స్వయంగా సురేఖ గారే తన తల్లి గురించి తెలుసుకొని ఎమోషనల్ అయిన వైనం తల్లి పోయిన తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజం. ఇక అదేంటయ్యా అంటే సురేఖ గారి తల్లి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే కనకరత్నమ్మ గారు నలుగురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వసంత, భారతి, సురేఖ మరియు అల్లు అరవింద్ గారు. ఇదిలా ఉంటే కనకరత్నమ్మ గారు కేవలం ఓ ప్రముఖ హాస్యనటుడి భార్యగా మాత్రమే కాకుండా ఓ ప్రొడ్యూసర్ కి తల్లిగా, అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి అత్తగా మాత్రమే ఆమె గుర్తింపు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఈవిడ గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజం చెప్పాలంటే ఈవిడ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కాల్సిందే. యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తులలో ఈవిడ కూడా చేరిపోతుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను. దానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా చేతులెత్తి మొక్కుతారు. అదేంటయా అంటే కనకరత్నమ్మ గారు మామూలు వ్యక్తి కాదండి. ఈవిడ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మన భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొని తమ ప్రాణాలని త్యాగం చేసి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. రాట్నంపై నూలు వడకడంలో ప్రథమ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు, విదేశీ వస్త్ర బహిష్కరణలో ఆవిడ కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. రాట్నంపై నూలు వడకడంతో ఆ రోజుల్లోనే ప్రముఖ వ్యక్తిగా ఈవిడ అవార్డుని కూడా అందుకుంది. అలా కనకరత్నమ్మ గారు ఓ ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలండి. పైగా ఆవిడలోని ఈ ధైర్యాన్ని చూసి ముచ్చటపడే అప్పటికే స్వాతంత్ర సమరయోధుల పోరాటంలో చాలా చురుకుగా పాల్గొంటూ ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చిన అల్లు రామలింగయ్య గారు ఆవిడని ఏరి కోరి పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజానికి అల్లు రామలింగయ్య గారు నటుడిగా మనకు వెండితెరకి పరిచయం కాకముందే ఆయన స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్న ఇంకొక స్వాతంత్ర సమర యోధుడు. అలా చూసుకున్నట్లయితే మరి సురేఖ గారి తల్లి గారు మామూలు వ్యక్తి కాదండి, ఒక స్వాతంత్ర సమర యోధురాలు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టే తాను పోతూ పోతూ తన అవయవ దానాలు చేయాలని చెప్పి ఆవిడ ఉన్న రోజుల్లోనే సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట. దానికి తగ్గట్టుగానే ఆవిడ పోయిన తర్వాత ఆవిడ కళ్ళని దానం చేయడం జరిగింది. అలా మొత్తానికి సురేఖ గారి తల్లి గారు అయిన కనకరత్నమ్మ గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆవిడకి చేతులెత్తి మొక్కేలా చేస్తుంది. ఎన్నో రకరకాల విషయాలు ఇలాంటి నేపథ్యంలోనే వెలుగులోకి వస్తున్న తరుణంలోనే మొట్టమొదటిసారిగా సురేఖ గారి తల్లి గారి గురించి ఆవిడ పోయిన తర్వాత సందర్భంలో ఆవిడ తల్లి గురించి చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆ గొప్ప వ్యక్తి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని కోరుకుంటున్నవారే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.